ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల ముఖ్యాంశాలు. జీలిగిమిల్లి మండలం బర్రింకలపాడులో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఇంటి తాళం పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ. కంటి పరీక్షలు చేయించుకున్న విశ్రాంత ఉద్యోగులు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. అభినందనలు తెలిపిన కళాశాల కరస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్. గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలిగిమిల్లి మండలం బరింకిలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో 4వ జాబ్ మేళాను బరింకిలపాడులో ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 కంపెనీల ప్రతినిధులు హాజరై 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. నియోజకవర్గంలో మిగిలిన 3 మండలాల్లో కూడా ఇదే విధంగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, బుచ్చిరాజు, నాలి శ్రీనివాస్, దుగ్గిన శ్రీనివాస్, మద్దు తేజ, చిర్రి కృష్ణయ్య, గురజాల వెంకటేశ్వరరావు, మందిడి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఎంతో మంది యువతీ యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఈరోజు ప్రత్యేకించి ఈ జాబ్ మేళా నిర్వహించి, ఈ జాబ్ మేళా ద్వారా గిరిజనులకి ఇక్కడ ఉండేటువంటి మంచి మంచి కంపెనీస్ ని తీసుకొచ్చి ఇటు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కల్పించాలంటే చాలా కష్టం. కానీ మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసి అందులో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆశయంతో నియోజకవర్గంలో ఇది 4వసారి మనం కొలిగూడెం మండలం పెట్టాం, బుట్టాయిగూడెం మండలం పెట్టాం, ఐటీడీలో పెట్టాం. ఇది జీలిగిమిల్లి పెట్టడం జరుగుతుంది. అలాగే టీ నరసాపురం, కుకునూరు, వేలేరుపాడులో కూడా ఈ జాబ్ మేళా నిర్వహిస్తాం. ఈరోజు ప్రత్యేకించి సుమారు 16 కంపెనీస్, అన్నీ కూడా ది బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీల ద్వారాగా 1315 ఉద్యోగ అవకాశాలని కల్పించే విధంగా ఇందులో వర్క్ ఫర్ హోమ్ కూడా ఉంది. ఎవరైతే మీ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఇందులో సెలెక్ట్ అవుతారో వారికి ఇమీడియట్లీగా ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. ఇది సుమారు ఒక ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్ ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటిది అలాంటిది కాదు. ఎవరైతే దానికి అర్హులు వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో 10వ తరగతి నుంచి పీజీ వరకు ఈరోజు ప్రత్యేకించి మీ అందరికి కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీని ద్వారాగా మీ భవిష్యత్తుని, అలాగే మీ కుటుంబ భవిష్యత్తుని, మీ తలరాతలన్నీ కూడా మార్చే సమయం ఇది. తప్పకుండా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు అపహరించిన వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 2,30,000 రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు.
జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో ఈ నెల 16వ తేదీన ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటుగా నగదును అపహరించారు. దీంతో బాధితులు జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన ముగ్గళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడని తెలుసుకున్నారు. దీంతో శ్రీనివాసరావును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2,30,820 రూపాయలు విలువైన 102 గ్రాముల బంగారు ఆభరణాలను 12,820 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇతనిపై గతంలో 20 కేసులు నమోదయ్యాయని వివరించారు. వేసవి కాలంలో ఇంటి దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ ఎన్ వీరప్రసాద్, లక్వార ఎస్ఐ షేక్ జబీర్, జంగారెడ్డిగూడెం ఏఎస్ఐ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం లిమిట్స్ లో ఆన్ 15th, 16th ఆఫ్ ఏప్రిల్ ఈ ఇంటర్వీనింగ్ నైట్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రకారం క్రైమ్ నంబర్ 136/2026 వాజ్ రిజిస్టర్డ్ ఇన్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్. ఈ సస్పెక్ట్స్ అన్ని రౌండప్ చేసి వెరిఫై చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ మనకి దొరికారు. ఈ ముగ్గల్లా శ్రీనివాసరావు అని ఒక పర్సన్, ఇతను హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఓన్లీ. ఈ పర్సన్ హీ హ్యాస్ కమిటెడ్ దిస్ హౌస్ బర్గ్లరీ ఇన్ కేటవరం విలేజ్. ఈ కేటవరం విలేజ్ లో 15th, 16th ఇంటర్వీనింగ్ నైట్ లో ఈ హౌస్ బ్రేకింగ్ అతనే కమిట్ చేశాడు అని మనకి అడ్మిషన్ అండ్ ప్రూఫ్ వచ్చింది. అతను దగ్గర నుంచి మనం ఈ హౌస్ బ్రేకింగ్ లో సీజ్ చేసిన రికవరీ చేసిన ప్రాపర్టీ చూసారు అంటే ఒక గోల్డ్ మంగళసూత్ర, ఒక గోల్డ్ చైన్, ఇంకా ఒక గోల్డ్ చైన్, గోల్డ్ ఇయర్ స్టడ్స్, రింగ్ అండ్ క్యాష్. సో మొత్తం 102 grams గోల్డ్ అండ్ 12,820 rupees క్యాష్. టోటల్ ప్రాపర్టీ వర్త్ 2,30,820 rupees హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ చూసుకున్నాము అంటే దిస్ ముగ్గల్లా శ్రీనివాసరావు, అతని మీద ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆల్రెడీ ఒక 18 కేసెస్ అతని మీద రిజిస్టర్ అయి హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అరౌండ్ ద్వారకా, తిరుమల పిఎస్ లిమిట్స్, తడికల్పూడి పిఎస్ లిమిట్స్, అలాంటి వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతని మీద ఆల్రెడీ 18 కేసెస్ ఉంది. కానీ ఇతను లాస్ట్ క్రిమినల్ ఆఫెన్సెస్ చూసుకున్నాము అంటే 2024లో జరిగింది. ఆల్మోస్ట్ 2 years ఇతను ఏమీ చెయ్యట్లేదు. బట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఈ హౌస్ బ్రేకింగ్ హీ హ్యాస్ కమిటెడ్ ఇన్ కేటవరం విలేజ్ లిమిట్స్. సో ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము, ఈ రోజు అరెస్ట్ చేసాము. హీ విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్. సమ్మర్ టైమ్ హ్యాస్ స్టార్టెడ్. అందరూ ఇంట్లో ఈ వితౌట్ లాకింగ్ డోర్స్, విండోస్ ఓపెన్ చేయడం, గేట్ ఓపెన్లో పెట్టడం, బయట స్లీప్ చేయడం, అలాంటి ప్రాక్టీసెస్ చాలా చేస్తున్నాము మనం. కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి. ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అంటే ఈ టైంలో ఆఫెన్సెస్, ఈ క్రైమ్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. మన పోలీస్ సైడ్ నుంచి దిస్ నైట్ బీట్ పెట్రోలింగ్ ఎఫెక్టివ్గా జరగడానికి మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకున్నాము. సమ్మర్ టైంలో క్రైమ్ ఆఫెన్సెస్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి. కానీ పబ్లిక్ సైడ్ నుంచి కూడా మనకి కొంచెం కోఆపరేషన్ కావాలి. అందరూ అలర్ట్గా ఉండమని చెప్తున్నాము. ఈ డోర్ దగ్గర ఉన్న విండోస్, ఆ విండోస్ డోంట్ ఓపెన్ ఇట్. విండోస్ ఓపెన్ చేస్తున్నప్పుడు అది పక్కనే మెయిన్ డోర్ ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఇంకా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోమని అడుగుతున్నాం. బికాస్ ఆఫ్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఈ క్రైమ్స్ క్యాన్ బి రెడ్యూస్డ్. క్రైమ్స్ జరిగింది అంటే మనకి డిటెక్షన్, రికవరీ కూడా అవుతుంది. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ దిస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ టు ఆల్ పబ్లిక్. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను విశ్రాంతి ఉద్యోగుల సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండల శాఖ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో రాజమండ్రికి చెందిన అకిరా కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వీరిలో 10 మందికి కళ్లజోళ్లు అవసరమని, మరో 15 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు తెలిపారన్నారు. వీరు రాజమండ్రి అకిరా కంటి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, వై సాయి, పిఆర్ఓ జి కృష్ణమోహన్, అసోసియేషన్ ప్రతినిధులు కె త్రినాథరావు, ఎల్ రఘురాం, ఎం అయ్యన్న, కె వీరాస్వామి, ఎస్కే దాదాసాహెబ్, ఆర్ సత్యనారాయణ, డి లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 17/4/2026 తేదీన మరి మా ఆఫీసులో, చింతల బజార్లో ఉన్నటువంటి మా ఆఫీసులో అకీరా కంటి హాస్పిటల్లో రాజమండ్రి వారిచే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉందండి. మరి ఈ శిబిరంలో మరి ఇప్పటికే చాలామంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
మరి మా సభ్యులు కూడా చాలామంది వచ్చి కంటి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మరి దీనికి అవసరమైనటువంటి మరి మందులు, దానికి సంబంధించిన డ్రాప్స్ అవి కూడా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లు రాస్తున్నారు. అవి ఇక్కడ ఉపయోగించుకోవటం, ఇంకా ఏమైనా కంటికి చుక్కలాలకు సంబంధించింది కానీ, ఇతర కంటికి రెటీనా కానీ, ఇతర వ్యాధులకు సంబంధించిన ఏవైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే మరి రాజమండ్రి అకీరా హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి అక్కడ పరీక్షలు చేసి ఈహెచ్ఎస్ కార్డుల పైన, బీమా కార్డుల పైన, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డుల పైన ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏవైతే ఈ కంటి ఆపరేషన్లో ఆ జాబితాలో ఉందో అలాంటి శస్త్రచికిత్సలు అన్నీ కూడా అక్కడ ఫ్రీగా చేయటం జరుగుతూ ఉందండి. మరి ఇక్కడ మరి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఐ క్యాంపు మా ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని మరి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది ప్రజలు దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్ తెలిపారు. పట్టణంలోని కాత్యాయని వొకేషనల్ కాలేజీలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామ్ పవన్ మాట్లాడుతూ ఎంఎల్టీ మొదటి సంవత్సర విద్యార్థి చల్లా శేష్ కుమార్ 500కు గాను 478 మార్కులు, నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బి అనితా మేరీ 500కు 482 మార్కులు, వై అక్షయ 482 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారన్నారు. అదేవిధంగా ఎల్ఎంటీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని దేవభార్గవి 950 మార్కులు సాధించారన్నారు. తమ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 95% మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సొంగ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ కోల అరుణ, ఉపాధ్యాయులు సురేఖ, శిరీష, ధర్మవతి, మురళి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ శేష్ కుమార్. నేను కాత్యాయని వొకేషనల్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు రీసెంట్గా వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంఎల్టీలో 500 మార్కులకి 478 మార్కులు వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణం మా ఉపాధ్యాయులు, ఈ కాలేజ్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతాను. నా పేరు బి అనితా మేరీ. నేను శ్రీ కాత్యాయని వొకేషనల్ కాలేజ్లో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. రీసెంట్గా వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో నాకు జిల్లాలో నర్సింగ్లో సెకండ్ పొజిషన్ వచ్చింది. ఇదంతా కేవలం నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైంది. నాకు 500కి 482 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ వచ్చడానికి కారణమైన శ్రీ కాత్యాయని వొకేషనల్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు వై అక్షయ. నేను శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. రీసెంట్ ఇంటర్ రిజల్ట్స్లో నాకు 500కి 481 వచ్చినాయి. ఇదంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క వీళ్ళ వల్లే సాధ్యమైంది. నేను డిస్ట్రిక్ట్ థర్డ్ వచ్చాను. ఈ మార్క్స్ రావడానికి నాకు కారణమైన కాలేజీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు భార్గవి దేవి. నేను శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఎంఎల్టీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. రీసెంట్ గా వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ లో నాకు 951 వచ్చాయి. నేను టౌన్ ఫస్ట్ వచ్చాను. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా మేనేజ్మెంట్, ఇంకా స్టాఫ్ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డాడీకి, మా మమ్మీకి కూడా థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చదివించినందుకు. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఈ కాలేజ్ యాజమాన్యం, ఇంకా మా డాడీ. థ్యాంక్ యూ. ఈ రోజు శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యా సంస్థలు రీసెంట్ గా వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ఎంఎల్టీ, నర్సింగ్, వెటనరీ, అగ్రికల్చర్ కోర్సులో మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ శేష్ కుమార్ జిల్లా ఫస్ట్ వచ్చాడు. నర్సింగ్ ఫస్ట్ ఇయర్ అనితా మేరీ డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది. అక్షయ డిస్ట్రిక్ట్ థర్డ్ వచ్చింది. సెకండ్ ఇయర్ దేవభార్గవి మండలం టౌన్ ఫస్ట్ వచ్చింది. సో ఇలా ఈ కాలేజీ స్థాపించి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంత తక్కువ టైంలోనే ఇంత ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం మా టీచింగ్ స్టాఫ్, అలాగే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి వల్ల మేము ఈ రోజున ఇంత ఉత్తమ ఫలితాలు సాధించామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా కాలేజీ మరిన్ని ఇంకా
ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ రిజల్ట్స్ లో ఫస్ట్ ఇయర్ 400 దాటిన పిల్లలు సుమారు ఒక 20 మంది, అలాగే సెకండ్ ఇయర్ 900 దాటిన మంది సుమారు ఒక 10 మంది వరకు ఉన్నారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఇంకా ఎన్నో సాధిస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. తల్లిదండ్రులకు, విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలు చోట్ల ద్విచక్ర వాహనాలను అపహరించిన వ్యక్తిని లక్కవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల రూపాయల విలువైన 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మద్ది క్షేత్రం వద్ద ఈ నెల 14వ తేదీన ఒక ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది. దీంతో సంబంధిత వాహన యజమాని లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి గ్రామానికి చెందిన షేక్ రహీం అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడని తెలుసుకున్నారు. దీంతో రహీంను అదుపులోకి తీసుకుని విచారించి వివిధ ప్రాంతాల్లో అపహరించిన 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 4,03,000 రూపాయలు ఉంటుందని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్, లక్కవరం ఎస్ఐ షేక్ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎన్ వీరప్రసాద్, ఏఎస్ఐ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో రీసెంట్గా ఆన్ ఏప్రిల్ 14th మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో అక్కడ పార్క్ చేసిన టీవీఎస్ స్టార్ సిటీ మోటార్ సైకిల్ ఒకటి మిస్ అయిపోయింది అని మనకి కంప్లైంట్ వచ్చింది లక్కవరం పోలీస్ స్టేషన్లో. అది ప్రకారం కేస్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ ఎఫ్ఐఆర్ నంబర్ 36/2026 అని కేసు రిజిస్టర్ చేశాము. ఇది ప్రకారం మనకి ఎస్పీ సార్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈ 2 వీలర్స్ థెఫ్ట్ అయిపోయింది అంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రొసీడ్ చేయాలి అని కొంచెం టెక్నాలజికల్ సపోర్ట్ కూడా సార్ ఇచ్చారు. అది ప్రకారం దిస్ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ టేకన్ అప్. టుడే మార్నింగ్ మనం చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక సస్పీషియస్ పర్సన్ మనకి దొరికారు. అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు హీ వాస్ కనెక్టెడ్ విత్ దిస్ అఫెన్స్. అతనే దిస్ రీసెంట్గా ఈ 14th April ఈ 2 వీలర్ థెఫ్ట్ చేశారు అని మనకి కన్ఫర్మ్ చేసుకున్నాము. కన్ఫర్మ్ చేసి అతను ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు హీ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ అఫెన్సెస్ ఆల్సో. ఇలాగే రీసెంట్గా ఒక 6 మోటార్ సైకిల్స్, ఒక ఆటో థెఫ్ట్, అలాంటి వెహికల్ థెఫ్ట్ హీ హాస్ బీన్ కమిటింగ్ కంటిన్యూస్లీ. ఈ పర్సన్ చూసుకున్నాము అంటే he is Sheikh Rahim. This person is from Sattupalli village of Kottagudem district of Telangana. Recently ఒక 2 years he is staying in Chintalpudi village అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ స్టే చేస్తున్న ఈ పర్సన్ ఈ రోజు మార్నింగ్ మనం 11 o'clock అరెస్ట్ చేసుకున్నాము. అతని దగ్గర కొంచెం క్వశ్చనింగ్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఒక 3 మోటార్ సైకిల్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఇంకా ఒక 3 మోటార్ సైకిల్స్ తిమ్మాపురం విలేజ్ ద్వారకా తిరుమల అక్కడ ఉన్న ఒక పర్సన్ దగ్గర అప్పుకి లోన్కి పెట్టారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రకారం ఆ వెహికల్స్ కూడా ఈ రికవరీ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం రికవరీ టోటల్ 4 lakh వర్త్ ప్రాపర్టీ మనం రికవరీ చేసుకున్నాము. ఇదిలో చూసాము అంటే ఒక టీవీఎస్ స్టార్ సిటీ మోటార్ సైకిల్ థెఫ్ట్ అసోసియేటెడ్ విత్ లక్కవరం పిఎస్. ఇదికి ముందు ఒక గ్లామర్ మోటార్ సైకిల్ జంగారెడ్డిగూడెం పిఎస్ లిమిట్స్ నుంచి స్టీల్ చేసిన వెహికల్. ఇంకా ఒక వెహికల్ అశ్వరావుపేట పిఎస్ లిమిట్స్ నుంచి ఒక 2 వీలర్, ద్వారకా తిరుమల పిఎస్ లిమిట్స్ నుంచి 2 హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఒకటి, ఇంకా ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్, తడికల్పూడి పిఎస్ నుంచి ఒక హోండా యాక్టివా స్కూటీ ఒకటి. ఇలాంటి మనకి 6 2 వీలర్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. ప్రాపర్టీ వర్త్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 4 lakh వస్తుంది. ఈ పర్సన్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ రిమాండ్. ఇతని మీద మనకి ప్రీవియస్గా క్రిమినల్ హిస్టరీ లేదు సిన్స్ హీఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఇప్పుడు ఈ కంటిన్యూస్గా అఫెన్సెస్ చేసుకున్నాడు కాబట్టి అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి సర్వేలెన్స్ విల్ బి టేకన్. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం నారాయణ ఒలింపియాడ్ స్కూల్ వద్ద అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ డెమో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అత్యంత ఉపయోగకరంగా సాగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ, ప్రథమ చికిత్స ఆపరేషన్ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ప్రయోగాత్మకంగాను, కళాత్మకంగాను రూపొందించి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది వివరించిన ఈ విధానం ప్రతిభావంతమైందని ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్ని ప్రమాదం ఎదుర్కోవడంలో ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక ఇన్ఛార్జ్ కె బాబురావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రవికుమార్, సిబ్బంది రమణ, రాజు, వీర్రాజు, సతీష్, మురళీలతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జంగారెడ్డిగూడెం నందు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది మా స్కూల్కి వచ్చి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అసలు ఏం చేయాలి, పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, టీచర్లు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ రకమైన రెస్క్యూని మనం తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని కూలంకషంగా క్లుప్తంగా టీచర్లకి, పేరెంట్స్కి మరియు పిల్లలకి కూడా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బందికి ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ ఆర్గనైజేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ఇతర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో ప్రగతిశీల ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ హామీ మాత్రం నెరవేర్చడం లేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్క రాష్ట్రాల మాదిరిగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిర్మాణ రంగ కార్మికులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బన్నే వినోద్, గంపల శ్రీను, కత్తుల వెంకటేష్, తానికడప వెంకటేష్, కొత్తూరు శ్రీను, కాకరపర్తి వెంకటేష్, దోసూరి వీరయ్య, వసంతాటి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 2019కు పూర్వం భవన నిర్మాణ సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో అమలు జరిగాయి. నిర్మాణ కార్మికులు చనిపోయినా, ప్రమాదంలో చనిపోయినా, భార్య కూతురు డెలివరీ అయినా, కూతురికి వివాహమైన, అంగవైకల్యం చెందిన, ఆరోగ్యం బాగోలేక 3 నెలల సెలవు మంజూరు చేసేవారు. ఇటువంటి పథకాలు అమలు చేసేవారు. కానీ 2019 నుంచి నిలిపేసిన తర్వాత మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి టీడీపీ, జనసేన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినాయి. ఆ బోర్డు తెరుస్తున్నామని చెప్పి సంవత్సరం ప్రకటించి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని ఉల్లంఘించారో. ప్రమాద మరణానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు, అంగవైకల్యానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. పక్క రాష్ట్రాల్లో ఎలాగ అమలవుతున్నాయో సహజ మరణం చెందితే 40,000, అది ప్రమాద మరణం చెందితే 10 లక్షలు, సహజ మరణం చెందితే 4 లక్షలు, ప్రమాద మరణం చెందితే 10 లక్షలు, కూతురి వివాహం జరిగితే 80,000, ప్రసూతి ఖర్చులు 30,000, 40,000 చొప్పున ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఆ విధంగా అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూ ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2020. మీకు హామీ ఇస్తున్నాను. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి 0% నమోదుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం మాతా శిశు మరణాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో 3 మాతృమరణాలు,
43 శిశు మరణాలు సంభవించాయని, జరిగిన ప్రతి మరణంపై సవివరమైన మెడికల్ ఆడిట్ జరగాలన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి వైద్య సిబ్బంది కారణంగా మరణాలు సంభవించాయని తెలితే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించడంలో భాగంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరిరక్షణపై గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్తో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, డిసిహెచ్ఎస్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, ఐసిడిఎస్ పిడి శారద, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. That should be the pilot. If it is working, we will also inform to the state office if they can do it at the state level also. So, కొంచెం initiative తీసుకోవాలి. Next. విజయవాడ సూపరింటెండెంట్ గురించి ఒక రికార్డింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ Medically, we couldn't do anything on that. So, findings emotion. There's lot of మళ్ళీ fancy terms నాకు రిపోర్ట్ పెట్టడానికి కాదు. Whose fault was that? అంటే ఇప్పుడు హాస్పిటల్ ఫస్ట్ డాక్టర్ సరిగా అటెండ్ చేయలేదు కాబట్టి చనిపోతున్నారు పిల్లలు, అది మాత్రమే మన దగ్గర. ఓకే, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖరరావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత మైదానంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి ప్రత్యేక డ్రిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ డ్రిల్లో సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఎంవి సుభాష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రిక్ట్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రతి వీక్ ఫ్రైడే వీక్లీ పరేడ్, వీక్లీ డ్రిల్ యాక్టివిటీస్ పోలీస్ మెన్ అందరికీ కండక్ట్ చేయాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దిస్ ఆపర్చునిటీలో వాళ్ళకి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్, గ్రీవెన్సెస్ అది కూడా ఒక కన్వే చేయడానికి ఒక ఛానల్ లాగే దిస్ ఫ్రైడే వీక్లీ పరేడ్స్ ఆర్ బీయింగ్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఈ రోజు ఎంటైర్ సబ్ డివిజనల్ పోలీస్ ఫోర్స్ కి మనం ఈ వీక్లీ పరేడ్ అని ఆర్గనైజ్ చేశాము. ఇదిలో టర్న్ అవుట్ వాళ్ళు అందరూ ప్రొఫెషనల్ కాండక్ట్, డిసిప్లిన్ ఎలా ఉంది అని ఇవాల్యుయేట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ. ఆ ఇవాల్యుయేషన్ అనేది చాలా బాగా జరిగింది ఇప్పుడు. సో బికాస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ పోలీస్ మెన్ కి సెన్సిటివిటీ ట్రైనింగ్, ఈ డిసిప్లిన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రొఫెషనలిజం ఇంప్రూవ్ చేయడానికి దిస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్. ఏలూరు జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ సివిల్ పోలీస్ అందరికీ కూడా రెగ్యులర్ గా పెరడు కండక్ట్ చేయమని మా ఏఆర్ డిఎస్పీకి, తర్వాత డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్కి, మా ఏఆర్ సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయబడినది. మా సార్ ఉద్దేశం ఏంటంటే సివిల్ ఫోర్స్ లో డిసిప్లిన్ మెయింటైన్ చేసే నిమిత్తం, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలా, తర్వాత పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఎస్పీ గారి దృష్టికి, వాళ్ళ మన సబార్డినేట్స్ ఉంటే పై ఆఫీసర్ దృష్టికి ప్రాపర్ ఛానల్ ద్వారా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేసే ఉద్దేశంతో ఈ ప్రతి శుక్రవారం కూడా పీరియడ్స్ కండక్ట్ చేయమని సార్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కార్యక్రమం మేడం గారికి విజయవంతంగా నిర్వహించినందుకు మేడం గారికి ధన్యవాదాలు చేస్తాం. అదేవిధంగా ఈ ప్రతి శుక్రవారం కూడా ప్రతి సబ్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న ఎస్పీ సార్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి సందర్శించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న జిల్లా జడ్జికు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి అనంతరం ఆలయ అంతరాలయంలోనికి తీసుకువెళ్లారు. జడ్జి సమక్షంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రసిద్ధి కలిగిన పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు సిహెచ్ కిషోర్ కుమార్, కేఎస్ఆర్ తేజశ్రీ తదితరులు
కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించే విధంగా ముందుకు వెళ్తున్నామని మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడానికి చెందిన జాలా కృష్ణ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు స్పందించి కృష్ణకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ నిధులు, ఎల్ఐసి కృష్ణమూర్తి సహకారంతో పాటుగా తమ సొంత నిధులతో కృష్ణకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, అయ్యన్న, చిలుకూరి సాయిబాబా, చిలుకూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ హుండీ నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించారు. గడిచిన 17 రోజులకు గాను నగదు రూపేణా 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత 2,500 రూపాయల నోట్ల ద్వారా 3,500 రూపాయలు లభించినట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి 10,04,716 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో చెప్పారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన సంస్థ బృందం 2వ పరీక్షలు నిర్వహించింది. బృందం సభ్యులు లలిత్ కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా పోలవరం ప్రాజెక్టులో రాతి కట్టడాలను, వాటి నిర్మాణానికి వినియోగిస్తున్న కాంక్రీట్ ను పరిశీలించారు. ప్రాజెక్టులోని జీహీల్లో జరుగుతున్న గ్రౌటింగ్ ను వారు తనిఖీ చేశారు. అక్కడ వినియోగిస్తున్న కాంక్రీట్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఈఈ డి శ్రీనివాస్, ఎంఈఐఎల్ జి గంగాధర్, డీజీఎం మురళీ పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్యలు శాస్త్రవేత్తలకు వివరాలను అందించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాడిన కాంక్రీట్ ను నిర్మాణ ప్రాంతంలో పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటి నాణ్యతను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాడిన కాంక్రీట్ ను దిమ్మల రూపంలో సేకరించి భద్రపరిచారు. వాటిని అధిక పీడనంతో నీటిని ప్రయోగించి ఎంత శాతం నీటిని పీల్చుకుంటుందనేది తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఈ దిమ్మలకు ప్లాస్టిక్ కవర్ తొడిగి పరీక్షలు నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ కు ఇరువైపులా ప్లాస్టిక్ షీట్స్ అమర్చి ఆ తర్వాత కాంక్రీట్ వేశారు. ఇక్కడ కూడా అలాగనే పరీక్షలు జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాటుకు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి చీపు శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు 20 గ్రాముల వెండిని, కంచెర్ల నాగేశ్వరరావు, గీతాకుమారి దంపతులు 27 గ్రాముల పాత వెండి పట్టీలు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మూకాంబిక సేవా బృందం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చేస్తుంది చెప్పండి. మమ్మ పురస శివస దృష్ట్వా మనస
మార్కెట్లో శుక్రవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,54,800 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,55,000 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,400 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,500 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,590 రూపాయలుగా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలిగిమిల్లి మండలం బర్రింకలపాడులో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఇంటి తాళం పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ. కంటి పరీక్షలు చేయించుకున్న విశ్రాంత ఉద్యోగులు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. అభినందనలు తెలిపిన కళాశాల కరస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.